ఆహ్, ఏదైతే సామాజిక పరమైనటువంటి ఇబ్బంది పెడుతూ కావాలని చెప్పి సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలలో నేను ప్రభుత్వంతో విభేదిస్తా. అదే సందర్భంలో ప్రతిపక్ష వాయిస్‌తో సమర్థిస్తా. కానీ ప్రశ్న రావణ్ అట్లాగే కేవీఆర్ ఇద్దరు జర్నలిస్టుల విషయంలో జర్నలిస్ట్ అతను, ఇతను యూట్యూబర్. ఇక్కడ అంతకుముందు అతను జర్నలిజంలో చేసి యూట్యూబ్ పెట్టుకున్నాడు. ఇతను డైరెక్ట్‌గా పెట్టుకున్నటువంటి. ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు. అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈరోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో బాండ్ అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు. వీడికి ఇది ఈ దరిద్రుడు మాట్లాడిన మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? నెత్తికెత్తుకుంటుందా? రాముడిని తరిమేశాడా? ఏ యాదవ తరిమేశాడు? వాళ్ళ సొంత కన్న తల్లికి తోడి తల్లి అయినటువంటి, అంటే పిన్నమ్మ అయినటువంటి కైకేయి తన బిడ్డ కోసం అని చెప్పేసి ఆ రోజున రాముడిని అరణ్యవాసానికి పంపించి నా బిడ్డకి పరిపాలన ఇవ్వమంది. అందులో ఈ యదవకు కనిపించింది అది మాత్రమే. కానీ అది తరిమి వేసినట్టు కనిపించింది. కానీ ఆ తన తండ్రి నేరుగా చెప్పకపోయినా పినతల్లి చెప్తే అది తండ్రి మాటని చెబితే అడవులకి వెళ్ళినటువంటి వాడు రాముడు తరిమివేయబడ్డా. ఎవడు ఈ యదవకి చెప్పింది? ఈ యదవను సమర్థిస్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వీడిని గొప్పడని చెప్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాముడిని గురించి అట్లా తరిమివేయబడ్డాడని ఒప్పుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అలాగే ద్రౌపదికి సంబంధించినటువంటిది చీరలాగినటువంటి ఉదంతానికి సంబంధించి మహాభారతంలో చాలా స్పష్టతతో కూడింది. ఆమె గత జన్మ చరిత్ర దగ్గర నుంచి ఈ జన్మ దాకా జరిగినటువంటి అనేక పరిణామాలు చదివితే తెలుసుకో, తెలియకపోతే మూసుకో, అంతేగాని దైవ దూషణ. అదే సందర్భంలో క్రిస్టియన్స్కి సంబంధించిన దేవుళ్ళనో లేకపోతే ముస్లింలకు సంబంధించిన దేవుళ్ళనో వాళ్ళు చేస్తున్న రాడికల్ వాదాన్ని విమర్శిస్తున్నారు తప్ప హిందుత్వవాదులు ఆ దేవుళ్ళ దూషణకు పాల్పడితే తప్పంటున్నారుగా, కేసులు పెడుతున్నారు కదా. నూపూరి శర్మది ఏమైంది? రాజాసింగ్ది ఏమైంది? ఇక్కడ మాత్రం ఎట్లాగొస్తున్నారు? మరి రాజాసింగ్ని కూడా సమర్థించాలి కదా వీళ్ళందరూ కూడా. మరి అవతల ఉన్నటువంటి దేవుళ్ళని వెటకారం చేశారన్నటువంటి కోణంలో మరి ఇక్కడ దేవుళ్ళని వెటకారం చేస్తూ రాముడు తరిమివేయబడ్డాడు. లేకపోతే సన్యాసుల ధర్మం అంటే ఇది సనాతన ధర్మం అంటే సన్నాసుల ధర్మమా? చెప్పిన ఈ సన్నాసిగాడికి సమర్థిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రావణ అనేటటువంటి వాడు వాగే ఈ వాగుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దత్తత తీసుకుంటుందా? ఇప్పటికీ కనీస జ్ఞానం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ని వెనకేసుకొస్తే సనాతన ధర్మ విరుద్ధ పార్టీ అని ప్రజలకు చెప్పుకోవాల్సి వస్తుంది.